శ్రీ లక్ష్మీనగర్ కాలనీలోని కాలనీ అధ్యక్షులు బి నాగేశ్వరరావు గారి వినతి మేరకు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత కాంగ్రెస్ రాష్ట్ర డైనమిక్ లీడర్ మైనంపల్లి హనుమంతరావు అన్నగారు రిప్రజెంటేషన్తో కాలనీలో సీసీ రోడ్లు 51 లక్షల వర్క్ మంజూరు అయి స్టార్ట్ అయింది. మైనంపల్లి హనుమంతరావు అన్నగారు సీసీ రోడ్ల మంజూరు చేయించినందుకు, పని ప్రారంభించినందుకు కాలనీ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇట్టి పనిని మల్కాజ్గిరి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి తోట లక్ష్మీకాంత్ రెడ్డి గారు పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నాణ్యతతో కూడిన విధంగా సరైన విధంగా సీసీ రోడ్డు పూర్తి చేయవలనని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు బి నాగేశ్వరరావు గారు మరియు కాలనీ మెంబర్లు భాస్కర్ గౌడ్, నారాయణప్ప రవి, జైపాల్ రెడ్డి, శివరాజ్ నాగన్న, రాము, మనోహర్ రావు, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, నాగరాజులు పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏ బ్లాక్ అధ్యక్షులు కేబుల్ శేఖర్, జిల్లా సెక్రటరీ గబితా సూర్యకిరణ్, బలవంత్ రెడ్డి, కృష్ణగౌడ్, లావణ్య, సుకన్య, అశోక్, దేవేందర్, ప్రవీణ్, మధుసూదనలు పాల్గొని త్వరలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు తెలియజేశారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాళ్ళలో నిలబడదు అందరూ. లక్ష్మీనగర్ కాలనీ మన ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర ఉన్నటువంటి మన లక్ష్మీనగర్ కాలనీలో రోడ్డు వర్క్ పరిశీలన చేయడానికి మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆదేశాల మేరకు రావడం జరిగింది. ఎంతో కాలంగా కాలనీ వాసులకు ఏ ఇష్యూ అయినా సరే, అటు తాగునీటి సమస్య కానివ్వండి, లేదా ఇటు సివరేజ్ వాటర్ సమస్య కానివ్వండి, లేదా మన వర్షపు నీటి సమస్య కానివ్వండి, రోడ్ల విషయం కానివ్వండి, దేనికైనా సరే మైనంపల్లి హనుమంతరావు గారు ఒక చొరవతోని, ఆయన యొక్క ఇంట్రెస్ట్తోని కాలనీ అభివృద్ధి చేసుకోవడం జరిగిందని, అలాగే ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి 2 వర్కులు, అందులో ఇది రోడ్ వర్క్, ఇది కంప్లీట్ అయితే ఇంకొక చిన్న రోడ్ వర్క్ ఒకటి ఉంటుంది తప్ప మిగతా కాలనీలో. మన మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం యొక్క కాంగ్రెస్ డైనమిక్ లీడర్ మైనంపల్లి హనుమంతరావు అన్న గారి ఆదేశానుసారం మా కాలనీ శ్రీ లక్ష్మీనగర్ కాలనీ మీద ఒక దయా దాక్షణ్యాలు కలిగి ఉండి నా కాలనీ అనేటువంటి ఉద్దేశంగా వ్యవహరించేటటువంటి హనుమంతన్న మా కాలనీకి అడగగానే, రిప్రజెంటేషన్ చేయగానే, గతంలో కూడా బాక్స్ జైన్ అనేటువంటిది ఒక పోరాటం లెక్క చేసి హనుమంతన్న వచ్చి మన జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్కు పోయి హెడ్ మాస్టర్ వాళ్ళందరినీ కూడా కోఆర్డినేషన్ చేసి కంపల్సరీగా వచ్చేటటువంటి పైనుంచి వచ్చే వాటర్ వెళ్ళిపోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు బాక్స్ జైన్ చేయించారు. అదే క్రమం లోపల మళ్ళీ మాకు వాటర్ లైన్, నెక్స్ట్ మళ్ళీ మేము డ్రైనేజ్ లైన్ కూడా కావాలన్నా నేను అన్నాం. డ్రైనేజ్ లైన్ కూడా మళ్ళీ హనుమంతన్ననే రిప్రజెంటేషన్ చేసి కంపల్సరీ కావాలని చెప్పి ఒత్తిడి చేసి చేయించారు. ఈ డ్రైనేజు తర్వాత వాటర్ లైను, ఈ బాక్స్ లైన్ అయిపోయింది కాబట్టి ఇక మాకు సీసీ రోడ్లు కావాలని చెప్పి మేము అన్నాం. సీసీ రోడ్లు కావాలంటే మాకు ఇక్కడ తోట లక్ష్మీకాంత్ రెడ్డి గారి యొక్క వారి యొక్క అనుమతితో కూడా వారి యొక్క రిప్రజెంటేషన్ హనుమంతన్నకి ఎట్లా అంటే, హనుమంతునికి రామునికి హనుమంతుడు ఉన్న విధంగా మా మైనంపల్లి హనుమంతరావు అన్నకు తోట లక్ష్మీకాంత్ రెడ్డి గారు అండదండం. మనమందరము కాంగ్రెస్ కుటుంబ సభ్యులం అందరం కూడా ఉన్నా కానీ కూడా వెన్నంటి ఉండి ఉంటాడు. ఏది ఎక్కడ చేయాలి, ఏది ఎక్కడ ఉండాలి, ఏది మంచి చెడు అన్నీ కూడా చెప్తూ డెవలప్మెంట్ చేసేటటువంటి వ్యక్తి. ఆశయాన్ని కోరుకొని అల్వాళ్ళను ఒక లెవెల్లో తీసుకుపోవాలన్నటువంటి కోరుకునే వ్యక్తి మన తోట లక్ష్మీకాంత్ రెడ్డి గారు. ఈ విధంగా వీళ్ళు చేస్తే మాకు సీసీ రోడ్ అని అంటే కూడా కొంచెం లేట్ అయింది. అయినా కానీ కూడా అన్న 2-3 సార్లు
జోనల్ కమిషనర్తోని వాళ్ళు ట్రాన్స్ఫర్లు అవ్వడము, పోస్టులు మారడము, ఇవన్నీ జరిగినాకపోతే మేము అన్నం కలవాలి, ఒకటేదో ప్రెస్ నోట్ ఇవ్వాలి, మళ్ళీ కలవాలి, ఆఫీస్ వాళ్ళే, అట్లా మొత్తం మీద అన్నం మాకు చేయించిండు. చాలా సంతోషం ఉన్నది సార్. ఇప్పుడు మా కాలనీకి టోటల్గా కూడా 100% సంతోషంగా ఉన్నది. కాలనీ తరఫున హనుమంత్ అన్నకు, తోట లక్ష్మీకాంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే మన రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇట్లా డెవలప్మెంట్ మనం అవుతా ఉన్నాం. కాబట్టి ఈ సరైన ప్రోగ్రాం లోపల కూడా మన వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి మనసారా కోరుతూ ఉన్నాను. ఈ ప్రాంతం మీ లోపల ఉన్నటువంటి ప్రతి ఓటర్ మిస్ కాకుండా కూడా అందరు కూడా చేర్చుకొని అందులోపల ఉన్నదా లేదా అని కూడా అబ్జర్వేషన్తో అందరు కూడా అయ్యి మనకు కాంగ్రెస్ కుటుంబానికి, కాంగ్రెస్కు కైవసం చేసుకోవడానికి మనవంతు కర్తవ్యాన్ని చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం సార్. ఇది హనుమంతన్న నా కాలనీ అంటాడు. లక్ష్మీనగర్ కాలనీ అనేటువంటి పేరు వాళ్ళ నానమ్మ పేరు. లక్ష్మీనగర్ కాలనీ అనేటువంటి గుండాల మన వెంకట్రావు గారు మాజీ సర్పంచ్గా